కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సిట్ విచారణపై నమ్మకం లేదు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న బండి సంజయ్. త్వరలో బీజేపీలోకి గువ్వల బాలరాజు. రామచంద్రరావుతో ప్రత్యేక భేటీ. ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా. హత్య రాజకీయాలు వద్దు, కొత్త పులివెందల కావాలి, న్యాయం గెలుస్తుందన్న వైఎస్ సునీత. వరంగల్ కేఎంసీలో లేఖ కలకలం. అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు. కంప్లైంట్ బాక్స్ లో లెటర్. బిల్లుల కోసం 5 కోట్లు డిమాండ్. 5 లక్షలకి కుదిరిన డీల్. విజయవాడలో ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ. కోనసీమలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ. నోరు జారితే బాగుండదన్న గిడ్డి సత్యనారాయణ. దౌర్జన్యాల్ని ప్రశ్నిస్తున్నానన్న బొమ్మి ఇజ్రాయెల్. నందిగామలో కొత్త వివాదం. వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన మున్సిపల్ అధికారులు. తప్పుబట్టిన వైసీపీ నేతలు. గిరిజనుల అర్ధనగ్న ప్రదర్శన. అనకాపల్లి జిల్లా ఆర్ల పంచాయతీలో నిరసన. కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేరిట దోపిడీ. 1 లక్ష వసూలు, ఆపై ముఖం చాటేసిన వైనం. కాకినాడ వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ మోసం. కడప జిల్లా కొత్తపల్లిలో టెన్షన్. టీడీపీ బ్యానర్ ని చింపేసిన దుండగులు. పోలీసులకు నేతల ఫిర్యాదు. ధనలక్ష్మీదేవిగా ముసలమ్మ తల్లి. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో అలంకారం. 5 ఏళ్లుగా వస్తున్న ఆచారం. వరదలో కారు బందీ. యాదాద్రి జిల్లాలో ఘటన. 7 ప్రయాణికులు సురక్షితం. పొంగుతున్న వాగులు వంకలు. నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగు రహదారిపై వరద. రాకపోకలకు అంతరాయం. హిమాయత్ సాగర్ కు జలకళ. 3 గేట్ల ద్వారా నీటి విడుదల. పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. అమెరికా సుంకాలు ఎదుర్కోవడంపై చర్చ. కౌంటర్ వ్యూహాలపై ఫోకస్.